అందంగా కనబడాలని మనల్ని మనం అలంకరించుకుంటే ఏమవుతుంది? హల్లెలూయా. అదే ఒక సామెత ఉంది కదా, వండ నాలుగు మందేస్తే వన్న నాలుగు ఊడిపోయింది. మీకు తెలిసే తెలియదు, లోపల మనకి ఇంకో నాలుగు ఉంటాయి, చిన్న నాలుక. దానికి ముందేస్తే ఈ ఉండే నాలుగు ఊడిపోయిందంట. చాలా మంది దేవుడు ఇచ్చినటువంటి ముఖాన్ని ఇంకా నేను మెరుగు చేసుకోవాలా, నేను అందంగా చేసుకోవాలా, ఇంకా నేను అందరిలో కాంతివంతంగా కనబడాలా, కరెంట్ పోతే నేనే అక్కడ ఎలుతురునివ్వాలా అన్నటువంటి ఉద్దేశంతో ఎక్కడెక్కడ క్రీములన్నీ తెచ్చి వాడుతూ ఉంటారు. బోత్ ఒకరే కదా, ఇక్కడ ఇద్దరు స్త్రీలు వాడతారు, పురుషులు కూడా వాడతారు. కొంతమంది ముఖాలు ఒక్కొక్క టైంలో ఎలగతా ఉంటాయి. కొద్ది రోజులు అయ్యేసరికి ఆ ముఖము దగ్గర నుంచిగా చూడగలిగితే కొంచెం గ్యాప్ లో అది చాలా భయంకరంగా మారిపోయి ఉంటది. అది లోపల ఉంటది, బయటికి కనబడదు. ఎందుకంటే హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవం కొంతమంది ఆ ముఖాలను మెరుగు చేసుకోవడానికి ఏవేవో వాడేసి కొద్ది రోజులు అయిన తర్వాత అసలు మొహం కనపడకుండా కప్పెట్టుకొని పోతా ఉంటారు. ఏమయ్యంటే చూడలేని పరిస్థితులు. వాస్తవం హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి ముఖాన్ని ఇచ్చినట్లుగా ఉంచుకుంటే అదే దేవుడు చెప్పేది. అదే ఎందుకు సొలొమోను సైతం వాటిలో అలంకరింపబడలేకపోయాడంటే అవి దేవుడు స్వయంగా సృష్టించినటువంటి మొక్కలలో నుండి వచ్చిన పుష్పాలు. వాటిని ఎవరు కూడా సృజించలా, ఎవరు వాటికి పెయింట్ అయ్యలా, ఎవరు వాటి కలర్స్ పట్ల. అయితే వాస్తవానికి ఆ పుష్పాల కంటే కూడా అందమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు మనుషులే వాస్తవానికి. కానీ అవి మెరుగులు వేసుకోవాలా, మనుషులు మెరుగులు వేసుకొని వాటికంటే హీనంగా మారిపోయారు.